హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడా. ఈ చికెన్ పకోడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ పీల్చుకుంటా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ చికెన్ పకోడాని ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయటకి చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ క్రిస్పీ చికెన్ పకోడా చేసుకోవడానికి 1/2 kg స్కిన్లెస్ చికెన్ తీసుకోండి. దీన్ని 2-3 సార్లు శుభ్రం చేయండి. ఇది వాటర్ మొత్తం పోయాక ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలాగే కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే ఇందులో ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసి చికెన్ అంతా బాగా పట్టేలా బాగా కలపండి. ఇక్కడ ఆయిల్ వేసి కలపడం వల్ల ఈ మసాలా అంతా చికెన్కి చాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి ఒక 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి ఒక 2 స్పూన్లు, అలాగే పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి ఒక 3-4, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ చికెన్ అంతా బాగా పట్టేలా బాగా కలపండి. ఇలా కలిపినప్పుడు మీకు ఇక్కడ మరీ డ్రైగా ఉంటే చెయ్యిని తడి చేసుకొని ఇలా చికెన్ అంతా బాగా కలిసేలా కలపండి. మీరు వాటర్ని ఎక్కువగా వేయవద్దు, దీనివల్ల ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. కాబట్టి ఇలా డ్రైగా ఉండేటట్టే కలుపుకోండి. ఇలా మీరు కలుపుకొని ఈ చికెన్ని 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక 1/2 అవర్ ముందేనా ఇలా కలిపి చేసుకోవచ్చు. ఇక్కడ నేను చికెన్ని 3 అవర్స్ తర్వాత చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం చికెన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా మీరు కొంచెం కొంచెం చికెన్ వేసుకోవడం వల్ల ఈ చికెన్పై ఉండే కోటింగ్ ఊడిపోదు, అలాగే ఇవి ఒకదానికొకటి అంటుకోవు. కాబట్టి ఇలా చికెన్ని కొంచెం కొంచెం వేసుకోండి. ఈ చికెన్ వేసిన 1 మినిట్ తర్వాత మీరు ఈ చికెన్ని గరిటతో కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని చికెన్ వేయకముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేయడం వల్ల ఈ చికెన్ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అంతేకాకుండా లోపల కూడా చాలా బాగా ఉడుకుతుంది. దీనివల్ల చికెన్ అనేది ఆయిల్ పీల్చదు. ఇలా ఈ చికెన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం చిల్లుల గరిటె సహాయంతో పక్కకి తీసుకోవాలి. ఇలా ఆయిల్ పోయాక మీరు చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసుకోవడానికి 1 మినిట్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా చికెన్ని వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత మనం 1 మినిట్ తర్వాత చికెన్ని కలపాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఇలా ఈ చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగిలిన చికెన్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. దీనివల్ల ఈ చికెన్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదండి, చికెన్ పకోడా చేసుకోవడం ఎంత ఈజీనో. వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా ఈ చికెన్ పకోడాని చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయటకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ ఏదో ఒకటి చేసే వీడియోని క్లోజ్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.